సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. దేవదూతలే ఆయన సన్నిధిలో గడగడ వణుకుతున్న ఏంటి ఆయన ఆధిక్యత, ఆయన గొప్పతనాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమను చూడండి. 5 వేళ్ళు రోజుకు 3 సార్లు, లేకపోతే రోజుకు 6 సార్లు నోట్లోకి వెళుతున్నాయండి. మన చేతుల కష్టాన్ని తెచ్చుకొని మనం తింటున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ చేతులు కష్టపడటానికి నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు కాదా? ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే కష్టపడటానికి చేతులున్న మంచం మీద ఉంటాం. అంటే ఎంత దయ చూపిస్తున్నాడో మన వెనుక. కాలాలను రప్పిస్తూ ఇదిగో ఏ కాలంలో ఏది అవసరమో మన కనుల ముందుకు రప్పిస్తూ, ఆహార పదార్థాలను మన కాళ్ళ దగ్గరికి రప్పిస్తూ ఆయన చూపిస్తున్న ప్రేమ ఈరోజు మనిషికి ఏమైనా అర్థమవుతుందా? అయినా కన్న తల్లిదండ్రుల ప్రేమే అర్థం కాని వాడికి దేవుని ప్రేమ అర్థమవుతుంది. ప్రేమన వారిలాగా తల్లే ఒరే నిన్ను మోసాను కదా అని చెప్పుకోవలసిన పరిస్థితి, నాన్నే నీ కొరకు కష్టపడ్డాను కదరా అని చెప్పుకోవలసిన పరిస్థితి కళ్ళ ముందున్న తల్లిదండ్రులకే వచ్చింది అంటే అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్న దేవుని ప్రేమైన మనిషికి ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు ప్రేమన వారిలారా.